దేవునికి ఇవ్వటం గురించిన తీర్మానం చేయాలి. అమ్మా, కానుక పెట్టిలో ఈ రూపాయలు వేయకండి అమ్మా. ఆ రూపాయలు పిల్లలకి ఇవ్వండి. దేవుడికి పిసినిగొట్టుతనంగా ఇవ్వకూడదు. దేవుడు ఆయన బికారి కాదు, ఆయన అడుక్కునేవాడు కాదు. అడుక్కునేవాడికి వేసినట్టు, ముష్టోడికి వేసినట్టు రూపాయి వేయకండి అమ్మా, అది ఆయనకు సిగ్గుచేటు. దేవుడు మనల్ని వర్ధిల్లా చేసే కొద్దీ ఆయనకు కానుకలు ఇవ్వాలి అంటాడు. బలవంతం చొప్పున కాదు, బలవంతంగా ఇవ్వద్దు, కష్టపెట్టుకుని ఇవ్వద్దు. దేవుడు మీకు ఎంత ఇస్తాడో అంతను బట్టి సమృద్ధిగా మీరు కానుక పెట్టెలో కానుకేయండి. మహాసభలు పెడతా ఉంటారు, స్పీకర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎంతో ప్రయాస, సంఘం నడపడం మామూలు విషయం కాదు. ఎంతో ఆర్థిక భారం ఉంటుంది. మనం రూపాయి వేసుకుంటూ పోతే అవి ఎంత 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 ఈ అవసరాలు ఎలా తీరుతవి? ఈ మందిరం చాలా చిన్నగా ఉంది, సరిపోవడం లేదు. సందర్భం వస్తే దీన్ని కొంచెం పెంచుకోవాలి. ఎక్కడి నుంచి తెస్తారు మనం ఇవ్వకపోతే? కాబట్టి పిసును కొట్టుగా కాక, బలవంతం కాక, దేవుడు నాకు అంత ఇచ్చాడు, అందులోంచి నేను కొంత దేవునికి ఇస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోవాలి. అసలు ఆయన ఏమిచ్చాడండి? ఏకంగా ఆయన కుమారుడు యేసుక్రీస్తునే మనకి ఇచ్చేస్తే మిగతా మనకి ఎందుకు ఇవ్వడు అన్నాడు ఇందాక బాబు. అన్నీ ఇస్తాడు. రాత్రి కూడా విన్నాం. ఆయన సొంత కొడుకుని ఇచ్చేస్తే మనకి తిండి గింజలు ఇవ్వడా, వస్త్రం ఇవ్వడా, ఒక స్థలం ఇవ్వడా, ఒక ఆరోగ్యం ఇవ్వడా? ఏమివ్వడు. మన అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మనం దేహి అని అడుక్కునే వాళ్ళంగా కాక ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. నాకు మంచిది అనిపించింది. చాలా సంఘాలు అలా చేస్తాయి. విధవరాలకి చీరలు ఇస్తున్నారు చాలా సంఘాలు, ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. మంచిది. అలాంటి పేదలను కూడా పట్టించుకోవాలి. దేవునికి కానుకలు విరివిగా ఇవ్వాలి. కానుకలు ఇవ్వమని చెప్పి మాస్టర్ అనుకోవద్దు. వాక్యం చెబుతున్నా సమృద్ధిగా ఇచ్చేవాడిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. కొంచెమే విత్తేవాడిని కొంచెమే దీవిస్తాడు. మనం 2 చిక్కుడు గింజలు వేస్తే 2 పిలకలు వస్తాయి, 2 మొక్కలు వస్తాయి. అది ఎదుగుతుంది. ఆ 2 గింజల తాలూకు కాయలే వస్తాయి మనకి. అదే అక్కడొక 2, అక్కడొక 2, అక్కడొక 2, అక్కడొక 2, ఒక కొంత భూమిలో 10 గింజలు నాటండి, 10 చిక్కుడు మొక్కలు వస్తాయి, 10 పాదులు అవుతాయి, విస్తారంగా వస్తాయి. ఎంత విత్తుతామో అంత విస్తారంగా మనం కోసుకుంటాం. ఎంత దేవునికి ఇస్తామో అంత విస్తారంగా మనకి వస్తాయి. ఒక ఆయన అన్నాడు, దేవునికి ఇవ్వటము అది డివిడెండ్ అంట, దేవునికి ఇవ్వటము బాకీ కాదంట, దేవునికి ఇవ్వటం అది ఇన్వెస్ట్మెంట్ అంట. ఇన్వెస్ట్మెంట్. మనం ఒక చోట మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెడితే అవి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. దేవునికి ఇస్తే రిటర్న్స్ వస్తూ ఉంటాయి, వడ్డీలు వస్తూ ఉంటాయి అన్నమాట. తెచ్చుకోవటమే. కాబట్టి దీన్ని బట్టి ఎంకరేజ్ చేయబడండి, ఆలోచించేయండి. అయిపోయింది. అరగంట